ఇంకొకటి కూడా మీ మీద ఆయన ఆరోపణ చేశారు. చెప్పండి సార్. యాక్చువల్గా మీ తెలుగు వాళ్ళని ఏదైతే ఉందో 70% మంది మన వాళ్ళని పెట్టుకోవాలి, లోకల్ వాళ్ళని, మిగతా 30% మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది. మీరు దాన్ని కూడా ఇచ్చేసేసి ఇటీవలే డబుల్ స్మార్ట్ మూవీకి అందరూ బాంబే వాళ్ళతోనే చేయించుకున్నారు, బాంబేకి వెళ్ళి అని చెప్పేసి. దీనికి ఏమంటారు? అలాగే రెండో పాట కూడా 50% వాళ్ళనే తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా సార్. ఓకే, ఆ రోజు నేను బాంబేలో ఉన్నాను. బాంబేలో నుంచి ఫోన్ చేసి చార్మి గారు మొత్తం బాంబేలో పెట్టుకోమంటున్నారు. ఇక్కడి నుంచి ఆమె ఎక్కడున్నప్పుడు నన్ను అడిగిన చార్మి గారు ఎంతమంది అని అంటే, జగన్ గారు ఉండి 200 మంది కావాలన్నారు ఆయన. ఓకే, డాన్సర్స్ 200 మంది కావాలని అంటే 200 మంది ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి జగన్ గారు క్వాలిటీ గురించి చెప్పారు. ఆ పాట అలాంటిది కావాలని. చార్మి గారు నన్ను ఏమనంటే 200 మంది అంటే నాకు బాంబే భాష అంటే ఇది అయిపోతుంది, తగ్గించండి. 120 మెంబర్స్ ఏమో, 100 మంది 110 ఏమో ఏదో మెంబర్స్ ఓకే చేసినారు. సరే అని చెప్పి, మేడం ఇప్పుడు మా యూనియన్ రూల్ ఉంటుంది, యూనియన్ నుంచి మనం రప్పించుకోవాలి ఇలా అని అంటే, జానీ నేను ఇప్పుడు పెట్టుకోలేను. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్లో ఉన్నా, నాకున్న పరిస్థితులు ఇది. ఓకే, నేనున్న ప్రాబ్లంలో నేను ఇప్పుడు పెట్టుకోలేను. హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం మనోళ్ళే చేశారు కదా, పాత సాంగ్స్ అన్నీ మనోళ్ళే చేశారు కదా, మొత్తం మనోళ్ళకి ఇచ్చాను కదా. ఇక్కడ నేను బాంబేలో ఉన్నంటే ఇప్పుడు వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ ఇది కార్లు వాళ్ళు ఉండే ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి నాకు. నేను భరించలేను, నేను చేయలేను అని అంటే, అప్పుడు ఆయనే మా సెక్రటరీ గారు అప్పుడు ఆయన అడిగితే, ఆయన శ్రీనివాస్ గారు ఆయన అడిగితే ఏం చేశారంటే, మాస్టర్ మన ఇది ఆమె ఇవ్వకపోతే మనం ఏం చేయలేము కదా. సో ప్రొడ్యూసర్స్ కాల్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కోర్టులు గెలిచి ఎవరు ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు అని చెప్పి చూపించారు. వాళ్ళ లెటర్ కూడా చూపించింది నాకు. ఐ హ్యావ్ అథారిటీస్ టు, నేను ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి. సో ఇది జరిగింది, ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో వాళ్ళు గెలిచారు, ఎవరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, అది తప్పలేదు. అది మనం రిక్వెస్ట్ బేస్ మీదే ఉన్నాం, కలిసి ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం కాబట్టి ఈ ఒక్క పాట మాస్టర్ పెట్టేసుకోండి. ఇది యూనియన్ నాకు పర్మిషన్ ఇచ్చింది. యూనియన్ నేను యూనియన్ చెప్పే చేశాను. మీరు అడగండి, ఒకవేళ లేదని అంటే డబ్బులు ఏమైనా ఇప్పించేలాగా ట్రై చేయండి అంటే నేను డబ్బులు ఇచ్చేలా ట్రై చేస్తానని చెప్పాను. సో అదంటే నేను వాళ్ళు రాకుండా నేను ఎలా డబ్బులు ఇచ్చేదని చెప్పింది. సారీ, డబ్బులు ఇచ్చేలా ట్రై చేయండి అంటే అప్పుడు నేను మాట్లాడితే సరే ఒక 25 మందిని తెచ్చుకోండి అని. ఒక నేను అంతమందిని, ఇది యాక్చువల్లీ 70-40 ఉండాలి, 70-30 ఉండాలి. ఆమె చేసింది రివర్స్ చేయని, ఒక 15 మంది నేను, ఒక 30 మంది నేను ఇస్తానని. అప్పుడు యూనియన్ ఫోన్ చేస్తే యూనియన్లో అందరూ బిజీ ఉన్నారు, లేరు. తర్వాత మన సెక్రటరీ గారు కూడా ఇప్పుడు నేను అంటే ఈ విషయం పోయి మాట్లాడండి, చార్మి గారితో మాట్లాడండి, ఇట్లా చేస్తానంటే ఇక్కడ గొడవ జరుగుతున్నాయి, మాస్టర్ని తిట్టారని చెప్పి. ఈ గొడవలు జరుగుతూ వీళ్ళకి అర్జెంట్గా జనరల్ బాడీ మీటింగ్ కావాలి. జనరల్ బాడీ మీటింగ్ కావాలి. పాప వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, ఏది మమ్మల్ని ఆరోపిస్తున్నారని చెప్పి, వాళ్ళు తిడుతున్నారని చెప్పి ఈ గొడవల్లో ఉన్నారు. ఆ టైంలో సేమ్ నా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరూ జీబీలో ఉన్నారు కదా, జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నారు కదా. అప్పుడు ఇదే సతీష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, జానీ మాస్టర్ అక్కడ 100 మందిని పెట్టుకుని చేస్తున్నారు, మీరు మాట్లాడొచ్చు కదా, ఎవడైనా మాట్లాడాడు. జనరల్ బాడీ మీటింగ్ ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఎన్ని అవసరం లేదు, వాళ్ళకి అర్జెంట్గా ఎలక్షన్ కావాలి వాళ్ళకి. సో ఎలక్షన్లు కావాలి, ఆ ఎలక్షన్లో ఈయన నిలబడాలి, ఈయన గెలవాలి. సో ఎవడు ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేసి మాస్టర్ మీరు ఎందుకు వాడలేదు అని ఒక్కరు ఫోన్ చేయలేదు, ఎందుకు తీసుకెళ్ళలేదు. నేను చెప్పాను కూడా, జీవీలో ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అడగండి రా, చార్మి గారితో నేను మాట్లాడిపిస్తాను, అక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందో. ఆల్రెడీ 25 మందిని రమ్మని అంటే రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. 20 మంది ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఓకే, సో అది అక్కడ దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎలక్షన్ అలాగా ఒక సాంగ్ చేశాను సార్. చేసి ఇమీడియట్లీ షాహిద్ కపూర్ సాంగ్ కూడా ఉంది వెంటనే మొన్న రిలీజ్ బాగా పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ కూడా వెంటనే నేను అడిగితే, ఇక్కడ వీటిలో ఉన్నారు తప్ప ఎవరు పంపిట్లే నాకు, అక్కడ ఎవరు మాట్లాడలే ఆ కంపెనీతో. వాళ్ళేంటి మేమేమో ఇది రూల్స్ ఉన్నాయి, మేము ఎక్కడైనా. సార్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు వచ్చే కాల్ ఏంటంటే, ప్రొడ్యూసర్ హ్యావ్ అథారిటీస్ అంటే, నేను ప్రొడ్యూసర్ని, నేను ఎక్కడన్నీ పెట్టుకొని చేస్తాను, ఇదిగో నాకు లేబర్ ఇది మన ఎక్కడి నుంచో కోర్టు నుంచి వచ్చింది ఇది అని చెప్పి నాకు అది చూపిస్తున్నారు వాళ్ళు. నేను గట్టిగా మాట్లాడలేను నేను. అలా అని చెప్పి నేను నా ఎదుగుదల నేను పోగొట్టుకోను కదా. ఇప్పుడు నేను సాంగ్ వదిలేను కదా సార్.
నా పని నేను వదులుకోగలను. సో నాకు గుర్తింపు వచ్చింది దాంతో. ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద సినిమా, షాహిద్ కపూర్ సినిమా సాంగ్ వదిలేమంటే నేను ఎలా వదులుతాను? నేను వదలలేను కదా. నేను కష్టపడి అంత దూరం కష్టపడి చేసుకుని అంత దూరం వెళ్ళి అదే కదా ఆ పనే కదా చేసేది. సో నన్ను సాంగ్ వీళ్ళు ఏమంటారు, మేము రాకపోతే మీ సాంగ్ వదిలేచ్చేయండి అంటారు. ఓకే, వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా చేసుకోవట్లేదంటే మీరు సాంగ్ వదిలేయండి అని అంటారు. నేను ఎలా వదల? అరే నా పని, నా సాంగ్ అది, నేను ఎలా వదల? మీ గురించి నేను ఎలా వదులుతాను? నా ఎదుగుదల నాకు కావాలి కదా. ఈ రోజు నేను రాలేదు, రేపు ఇంకో సాంగ్ వస్తుంది, అప్పుడు మీరందరూ వస్తారేమో, ఎవరికి తెలుసు అని చెప్పి. సో అలాగా ఆ సాంగ్లన్నీ జరిగినాయి. అప్పుడు కూడా పంపించలేదు. రూల్స్ విరుద్ధంగా వెళ్ళినట్టు అవుతుంది కదా మీరు. అందుకే కదా చెప్పి ఫోన్ చేసి ఇలా ఉంది మీరు మాట్లాడండి. నేను రూల్స్ పోలేదు కదా, నేను రూల్స్కే పోలేదు. నేనేంటి యూనియన్ సంబంధించిన ఏదైతే ఉందో మీరే మాట్లాడండి. నేను పక్కకు వచ్చేసాను. ఇక్కడి నుంచే ఏంటి మాస్టర్ మీరు చేసుకోండి, ఫస్ట్ మీరు ఎదిగేది కావాలని. మన హైదరాబాద్ మాస్టర్ హిందీకి వెళ్ళి షాహిద్ కపూర్తో చేస్తున్నారని అంటే ఒక మంచి ఒక ఏమంటారు గర్వకారణం మాకు, మీరు చేయండి అని చెప్పి యూనియన్ నుంచి నాకు చెప్పారు. సో నేను చేశాను. నాదేం తప్పండి, అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ స్మార్ట్ శంకర్ ఇప్పుడు ఉన్నారు. స్మార్ట్ శంకర్లో ఇక్కడ కూడా వాడలేదు అని చెప్పి నా సాంగ్ జరుగుతున్నప్పుడు పుష్ప 500 మంది సాంగ్ జరుగుతుంది, నాకు డాన్సర్ లేరు, నేనేం చేయాలి? డాన్సర్ లేకపోతే నేనేం చేయాలి? లేదని చెప్పి ఉత్తరం తీసుకోవాలా నేను? అప్పటికి నేనేం చేశాను, 30 మంది ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఓకే, చార్మినార్ 70 మంది కావాలి. ఎందుకంటే పాపం ఆమె తప్పులేదు, బడ్జెట్ కొంచెం ఇష్యూ అయ్యి లాస్ట్లో ఉన్నారు కాబట్టి సెట్లు గిట్లు ఏం లేదు ఆ సాంగ్కి. ఓన్లీ రోడ్లు, చార్మినార్, ఈ తప్ప ఇంకేం లేదు పాపం. అంటే ఆమె తప్పనట్లే నేను లోకల్గా. సో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నా సాంగ్ ఏంటి బాగా ఎమోషనల్గా బాగా హెవీగా ఉంది సాంగ్. అది దానికి ఏంటి బేరుబాడి ఈడుబాడి మొత్తం అలా కావాలి ఆ సాంగ్కి. 6 ప్యాక్స్ అని బాగా ఉన్న వాళ్ళు కావాలి, డాన్సర్స్. అలా చేస్తే కనీసం ఆ దృష్టి దాని మీద వెళ్తుంది, అటు ఇటు వెళ్ళకుండా దాని మీద వెళ్తుంది. ఆ పాట కొంచెం హిట్ అవుతుంది, కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే హైట్ పర్సనాలిటీ మన దగ్గర అడిగితే ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఓకే, నేను 70-30 ఏమని చెప్పి మా ఇన్ఛార్జ్ ఆల్రెడీ చెప్పేశారు. చూస్తూ ఉన్న టైంలో వెంటనే పుష్ప పట్టడం వల్ల మా సెక్రటరీ గారు ఉండి మాస్టర్ చెప్పండి ఎవరిని తీసుకోమని చెప్పండి, ఎవరు దొరికితే వాళ్ళు తీసుకుని వెళ్ళమని చెప్పండి అంటే ఈ 150 కార్డులు ఏదైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయి. సో దాంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయి దాంట్లో నుంచి కొంతమంది తీసుకున్నా. సో అప్పుడు అది కూడా లేదని చెప్పి మన సీనియర్ డాన్సర్స్ రిటైర్డ్ అయి ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల్లో 1-2 తీసుకున్నాం అనమాట. బయట కూడా వాళ్ళ మొత్తానికి మన దగ్గర షార్టేజ్ ఉందన్నమాట. ఆ విధంగా సాంగ్ చేసుకుని వచ్చి చేశాను. దీంట్లో ఏం తప్పు అని చెప్పండి. నేను స్మార్ట్ శంకర్ నేను చేయడానికి మెయిన్ కారణం కూడా ఇప్పుడు ఉన్నదానికి కూడా నాకు డాన్స్ అంటే పుష్పకి 150 మంది 500 మంది వెళ్ళిపోయినారు. ఇటుపక్క భాను మాస్టర్ ఎంతో 50 మంది జరుగుతుంది. నాకు లేనప్పుడు నేను ఏం చేయాలి? నేను అసలు టోటల్ హైదరాబాద్ యూనియన్నే అసలు ముందు తీసుకుని నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను మన మాస్టర్లు చాలా మంది మాస్టర్లు అయ్యి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా పాపం వాళ్ళకి ఇంకా బ్రేక్ దొరకల. కానీ నేను డాన్సర్గా చేసినప్పుడు మిగతా మాస్టర్లు కొంతమంది ఉండి మమ్మల్ని తిడుతూ డాగ్ అంటూ నాయి అంటూ ఇవన్నీ చేస్తుంటే బాధేసింది. పేర్లు ఎందుకు లేని పెద్ద మాస్టర్స్ ఎందుకు లేని. సో అందరూ ఇలా అనుకుంటూ వేస్తుంటే మాకు బాధేసి మన తెలుగు సినిమా మన తెలుగు సాంగ్ మనది అంటే అప్పుడు అలా అనుకున్నా. కాబట్టి ఇప్పుడు మన ఏం లేదు, అందరూ ఒకటే సార్. ఓకే, తెలుగు అన్ని లాంగ్వేజ్ ఒకటే. ఆల్ ఇప్పుడు మేము ఐ రెస్పెక్ట్ ఆల్ ఇండస్ట్రీస్. ఓకే, అప్పుడు మాకు ఏంటి మనల్ని డాగ్ కుక్క అంటే ఏంటి ఇలా కాదు, మనం చేద్దాం సాంగ్లు, మన దగ్గర ఎందుకు లేడు ఎవడు ఉండడు అని చెప్పి నాకు బాగా ఇదంతా ఇక్కడిక్కడ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. అక్కడ కోపం వచ్చి మనం కూడా చూపిద్దామని అప్పుడు నేను ఒకటే దగ్గర రాజమౌళి గారి దగ్గర బాగా గట్టిగా తిరిగా. సో చరణ్ మన ఇది మగధీర జరుగుతున్నప్పుడు బాగా తిరిగా. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మిగతా అందరూ తెలుసు, మీడియాలో ఉంది అంతా తెలుసు. సో ఆ విధంగా వెళ్ళి చేస్తే తర్వాత మా డాన్సర్స్ మా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పిలవటం జరిగింది. ఆ హైదరాబాద్లో కూడా ఉన్నారు. నేను మర్యాద రమ్మని చేశాను. దాని తర్వాత రామ్ చరణ్ సార్ దగ్గరికి డిల్లక్ సాంగ్ చేసిన తర్వాత రామ్ చరణ్కి మీకు ఏదో కొంచెం బాగా మంచి అనుబంధం ఉందని చెప్పుకుంటా ఉంటారు ఇండస్ట్రీలో. అది అందరి అంటే ఏం లేదు, ఈజ్ లైక్ బ్రదర్ సార్. అంటే నా ప్రతి అంటే
ఫ్యామిలీ పరంగా కూడా కెరీర్ పరంగా కూడా నాకు టార్చ్ బేరర్ లాగా సార్. గేమ్ చేంజర్ కూడా చేశారు. చేశాను సార్, అయిపోయింది. సో ఇది సార్ ఈ విధంగా జరుగుతూ తను అలా చేశాడు కాబట్టి తనకి ఇప్పుడు అంటే మిర్రర్ సార్, అంటే ఒక భయంకరమైన అందరికి చూపిస్తా ఉన్నాడు సార్. సో టక్కని తిరగగానే అది తనని చూడగానే తను తట్టుకోలేకపోతున్నాడు. ఓకే. సో అందుకే తను బాధపడు. సో ఇది ఒకటి. దాని తర్వాత అమ్మాయిని గుంజారని చెప్పి చెప్పారు. పాతదా అమ్మాయిని గుంజారు